ఎప్పుడైతే తపస్సు చేసిండో రావి చెట్టు, మూడో కారణం ఏంటంటే అదేమో రావి చెట్టు, ఆయన పేరు సిద్ధార్థుడు. ఎప్పుడైతే సంపూర్ణ జ్ఞానోదం పొందిండో సిద్ధార్థుడు బుద్ధుడైండో రావి చెట్టు బోధి వృక్షం అయిపోయింది. అంటే ఇద్దరు జ్ఞానులైపోయింది. ఒక్కొక్క మనిషి ఇద్దరిని కొట్టే బలం ఉంటది, ఒక్కొక్కరికి నలుగురిని కొట్టే బలం ఉంటది. అదే 80-90 సంవత్సరాల తర్వాత ఆ కర్ర పట్టుకుని నడుచుడు ముగించిన తర్వాత మంచానికే పరిమితమై, అంటే దృష్టి లోపిస్తుంది, వెనకడి లోపిస్తుంది. మన శరీరం మీద బట్టలు ఉన్నాయి లేదు సాగు రాగుంటది కదా, బట్టలు పెట్రోల్ ఇస్తాను కదా, మరి ఎందుకు చాలా కానీ అలా నడుస్తూ ధ్యానం చేసి, ఎప్పుడైతే నడుస్తూ ధ్యానం చేసిందో రాళ్ళ కింద సైడ్ జరిగిపోయి భూమి నుంచి తామర పుష్పాలు వచ్చినాయి. ఎక్కడెక్కడ తామర పుష్పాలు అశోక చక్రం ఇదేనంటే అయినా 15 అడుగుతా హైట్ బలంగా తెల్లగా ఉంటాడు. తండ్రి రాజు, ఈయన యువరాజు. 4వ వారం అటు సైడ్ లో కూర్చున్నాడు. ఎప్పుడైతే 4వ వారం కూర్చున్నాడో ఆయన దేహం నుంచి ఒక దీపం బయటకు వచ్చింది. దీపం బయటకు రాగానే ఇక్కడ నిరంజన నది పేరు నిరంజన్ నది. అక్కడ వెళ్ళి స్నానం చేయగానే ఆ నది నుంచి దీపం బయటకు వచ్చి విశ్వం అంతా వ్యాపించింది 5 కళలు. అదే పంచశీల. పంచశీల అంటే మనం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, అబద్ధం అనేది ఎప్పుడు చెప్పకూడదు. మన పక్కింటి వారు మంచివారా చెడ్డవారా సంబంధం లేదు, వాళ్ళ గురించి చెడుగా ఎప్పుడు ఎక్కడ మాట్లాడకూడదు. తర్వాతనేమో మాంసాహారాలు, వ్యభిచారం, మత్తు పానీయాలు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఎక్కడ జంతువుల్ని బలిదానం ఇవ్వకూడదు, పాపము నేరం అని చెప్పి. అలాగనమాట. ఇక్కడికి పోదండి, ముందుకు పోదండి. ఇప్పుడు గురువు చెప్తాడు, ఎవరో మనకు సంబంధం లేదు. భార్య గాని భర్త గాని అతను వాళ్ళెవరో సంబంధం లేదు, వెతుక్కుంటాం. ఈ లోపు ఎంతో సంపాదిస్తాం కదా మనము. సంపాదించిన తర్వాత బుద్ధుడు ఏమంటాడంటే, ఇప్పుడు మా తాత డాక్టర్ అండి, నేను మా నాన్నగారు డాక్టర్, నేను డాక్టర్ అంటే అందరు అంగీకరిస్తారా? చదవాలి కదా. అందుకే కులమైన, మతమైన, జాతి అయినా, వృత్తి అయినా, బ్రాహ్మణులు అంటారు, మేము బ్రాహ్మణులను పుట్టినామని చెప్తారు.
పుట్టిన తర్వాత చదివితేనే కదా బ్రాహ్మణుడు అనేది, చదవకుంటే బ్రాహ్మణుడు కాదు కదా. అందుకే తల్లి కడుపు నుంచి మనం ఏం తేలేము, ఆనందంగా చచ్చిపోవాలి, ముక్తి వాగది, దేని మీద కూడా వ్యామోహం పెంచుకోకూడదు అని చెప్తాడు. ఎందుకంటే కులమైన, మతమైన, జాతి అయినా, వృత్తి అయినా ఇదంతా కూడా కర్మ మనం ఏర్పాటు చేసుకునే మాత్రమే. తల్లి కడుపు నుంచి మనం ఏమి తీసుకురాలేము, చచ్చేటప్పుడు ఏమి తీసుకుపోము, దేని మీద కూడా నీ చేతలో ఏది రాదు, చచ్చిపోవాలి, ముక్తి మాత్రం ఆగదు. ఇంకా ఉన్నది, మీరు తొందరగా పోవాలన్నారు కాబట్టి ఇట్లా షార్ట్ లా చెప్తున్నాను. 6వ వారం ఇక్కడ సైడ్ లో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు విపరీతమైన గాలి, వాన, రాళ్ళు, పిడుగులు కురుస్తున్నాయి. ఇదంతా అడవి లోపల, మన దగ్గర అడవిలో కోయ వాళ్ళు, లంబడి వాళ్ళు ఎలా నివసిస్తారో ఈ అడవిల నాగవంశులు నివసించే వాళ్ళు. 15 అడుగుల హైట్, బలంగా, పెద్ద పెద్ద మీసలతో ఉండే వాళ్ళు. వేటాడడం, తినడము, పండుకోవడమే, వాళ్ళకి ఏమి తెలియదు. అప్పుడు బుద్ధుడు వాళ్ళందరినీ పిలిచి జంతువుల్ని వేటాడకూడదు, పాపము, హింస మార్గం పోకూడదని చెప్పిన తర్వాత తల్లి తండ్రి అంటే సంబంధం ఏంటి, భార్య భర్తల బంధం ఏంటి, పిల్లల అక్క అన్న చెల్ల బంధం ఏమిటి, వ్యవసాయం ఎలా చేసుకోవాలి, ఏ సమయంలో ఎలాంటి పంటలు పండించాలి, వచ్చిన ధాన్యాన్ని ఎలా నిల్వ పెట్టుకోవాలి, అధికంగా వచ్చిన ధాన్యాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, బుద్ధుడు వాళ్ళకు విద్యా బుద్ధులు చెప్తాడు. అప్పుడు బుద్ధుడిని దేవుడి కింద భావించుకుంటే ఇక్కడ 6వ వారం కూర్చుని తపస్సు చేసినప్పుడు రాళ్ళు, పిడుగులు, గాలి, వాన విపరీతంగా ఉంటే ముచ్చిలిందంటే ఆయన, ఇప్పుడు లంబడి వాళ్ళకు ఒక లీడర్ ఉంటారు, ఆయన నాయక్ అంటారు. కోయ వాళ్ళకు ఒక లీడర్ ఉంటారు, దొర అంటారు. ఎట్లనో నాగవంశీయులకు దొర ఉంటాడు, ముచ్చిలింద ఆయనే. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఇంత పెద్ద వాన కురుస్తుంది, రాళ్ళు, పిడుగులు కురుస్తున్నాయి, బుద్ధుడు ఒక్కడే తపస్సు చేస్తున్నాడు అని పరిగెత్తుకుంటూ వచ్చి బుద్ధుడు ఇలా ధ్యానంలో ఉంటే పిడుగులు, రాళ్ళు పట్టుకుంటే ఇలా రచ్చనగా నిలబడ్డాడు. అది ఇక్కడ వాటలు ఉంటాయి. అయితే 7వ వారము నీవు వచ్చి వృక్షంగా లోపల అక్కడ కూర్చుని జ్ఞానంలో ఉంటే మగధ రాజు, బింబిసారుడు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వర్మరాజు అప్పుడు వచ్చేసి అప్పుడు బుద్ధుడి సంపూర్ణ జ్ఞానోదం పొందింది కనుక వచ్చేటప్పుడు తీపి పదార్థాలు తీసుకొచ్చారు. తేనె పూసిన చపాతీలు, పాయసం తీసుకుని వచ్చి బుద్ధునికి బహుమానంగా ఇచ్చారు. బుద్ధుడు తండ్రి రాజు అయిన క్షత్రుడిగా తిరిగి బహుమానం ఇద్దామంటే ఆయన చేతిలో ఏమీ లేదు పాపం. అప్పుడు ఒక తల వెంట్రుక గోరు తీసి వాళ్ళకిచ్చి మొట్టమొదటిసారిగా బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి చెప్పిన చోటు ఇదేనండి, ఆ వృక్షమే. అలా 7 వారాల నుంచి ఇక్కడ నుంచి పోయి సారనాథ్ లో మొదటి ప్రవచనం చేసిండు. అక్కడ 84,000 సూత్రాలు చెప్పిండు. ధర్మ చక్ర పరివర్తన అంటారు. అక్కడే అశోక చక్రంతో ఒక పిల్లర్ పెట్టి పైన 4 సింహాలు, మధ్యన అశోక చక్రం, కింద సత్యమేవ జయతి, పిల్లర్ మధ్యలో రంధ్రం పెట్టి దేవుని అస్థికలు పెట్టారు. అక్కడ నుంచే భారతీయ రాజముద్ర తీసుకున్నది. ఇక్కడ కూడా ఒక పిల్లర్ ఉన్నది. అలా 7 వారాలు జరిగింది అంటారు. అయితే గుడి కట్టి 2310 సంవత్సరాలు, ప్రపంచంలోనే ఇది మొదటి గుడి. యేసుక్రీస్తు కన్నా 350 సంవత్సరాల ముందు గుడిది. అశోక చక్రవర్తి గారు కళింగ రాజ్యాన్ని అశోక చక్రవర్తి అఖండ భారతాన్ని పరిపాలించిండు. బర్మా, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇదంతా కూడా ఒకటే రాజ్యము, ఒక్కడే రాజు ఉండే. అప్పుడు ఒక్కడే రాజు ఉంటే చిన్న రాజ్యం. ఇప్పుడున్న విశాఖపట్నం, ఒరిస్సా ప్రాంతంలో చిన్న రాజ్యం కళింగ రాజ్యం అంటారు. కళింగులు ఎంతో ఆనందంగా బతుకుతున్నారు. ప్రతి ఇంటి నుంచి వ్యాపారం ఉన్నాడు. వారి మూలంగా ఎవరికీ నష్టం లేదు కనుక అప్పుడు ఆయన శత్రువులు ఏమని చెప్పారంటే, ఇంత పెద్ద రాజ్యంలో ఇంత చిన్న రాజ్యం ఆవగింజలంటే ఏంటండి, హస్తగతం చేసుకుందాం యుద్ధం చేస్తే 1,00,000 మంది సైనికులు చచ్చిపోయారు, 5 లక్షల మంది క్షేత్రగతులేరు. చూసి చలించి నేను ఎప్పుడు యుద్ధం చేయను శిలాశాసనం రాసి ఈ గుడి నిర్మాణం చేసిండు. ఎప్పుడైతే గుడి నిర్మాణం చేసిండో సైనికుల దగ్గర ఆయుధాలను వెనుకకు తీసుకొని వారు ఎప్పుడు యుద్ధం చేయకుండా పాఠశాలలు, కళాశాలలు, అన్నదానశాలలు, పశు వైద్యశాలలు, రోడ్ల మొక్కలు నాటడం, చెరువులు, కుంటలు నిర్మించారు. తర్వాత కొడుకు పేరు మహేంద్ర, కూతురు పేరు సంఘమిత్ర, వాళ్ళిద్దరిని బౌద్ధ భిక్షులుగా మార్చి మత ప్రచారం కోసం ఆ విత్తనాలు ఇచ్చి శ్రీలంక పంపించిండు. అలా 2200 సంవత్సరాలు పూజలు అందుకున్నాక అఖండ భారత్ను వెన్నుపోటు పొడిచి 3000 రాజ్యాలు ఏర్పడ్డాయి. అప్పట్లో 3000 రాజ్యాలు, ఒకటే దేశము 3000 రాజ్యాలు ఏర్పడ్డాయి. నేపాల్ ఇట్లా మన తెలుగు రాష్ట్రాల్లోనే 4 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇట్లా రాజ్యాలను ఏర్పడేది కలకత్తాలోకి వెళ్ళిపోయింది. అక్కడ మహమ్మద్ బిన్ బక్తియార్ ఖిల్జీ, ఆయన చర్మ రోగం వస్తుంది అంటే లో నుంచి వస్తుంది, అంతర్రోగం అంటారు. అంతర్రోగం వస్తే ఆయన వైద్యులు ఏమంటారు అంటే, లోపల నుంచి వచ్చింది మేము కనిపెట్టలేకపోయామండి, ఇది చివరి దశలో ఉండేది, మీకు మరణం తప్ప వేరే మార్గమే మందే లేదని చెప్తారు. అప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఒకటి ఉండే, 103 దేశస్తుల విద్యార్థులు చదువుతుండ్రి. అప్పుడు 103 దేశం అందరూ కూడా రాజపుత్రులే, అది బౌద్ధులు నిర్మించిండ్రు. అక్కడ సంప్రదిస్తే సరేనండి మంది ఇస్తామంటే, మీరు బౌద్ధులు, నేను ముస్లిం కనుక నన్ను ముట్టుకోకుండా వైద్యం చేయమన్నాడు.
సరే తన ఖురాన్ పేపర్ కు మొత్తం ఆయుర్వేద మందు రాసేసి రోజు చదవమని చెప్పాడు. చదువుతూ బాగా అయిపోయిండు, యుద్ధాలు విద్యలు అన్ని చేస్తున్నాడు. అప్పుడు అహం వచ్చేసింది, నా మతం లేని నైపుణ్యత వీళ్ళ మతంలో ఉన్నది కనుక అందరిని మతం మార్చుకోమంటే ఎవరు మతం మార్చుకోకపోతే భారత విశ్వవిద్యాలయానికి వచ్చి 103 దేశస్తుల విద్యార్థులతో పాటు 10,000 మంది పలుకన్నారు చేసి 90 లక్షల ఇతిహాసాలు కాపర్ 60 ఫీట్లు మట్టి పెంచాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ 1,00,000 మంది చుట్టుముట్టి బుద్ధుని పాదాలు చూపించారు కదా అక్కడ. అవి సగం సగం ఉన్నాయి, ధ్వంసమైన ఉన్నాయి కదా. అక్కడ తన మంత్రి వర్గంతో నిలబడి ఇది బుద్ధుని పాదాలు అని చెప్పి గట్టి తీసి ధ్వంసం చేశాడు. ఎప్పుడైతే ధ్వంసం చేసాడో మొత్తం ధ్వంసం చేసేసి 30 ఫీట్ల మనుషులుగా పెంచింది. చూడండి అన్ని ముక్కలే, అన్ని ముక్కలతోనే జాయింట్ చేసి కట్టారు. అయితే 1830లో ఇంగ్లీష్ రాజులు వచ్చారు. ఆయన పేరు అలెగ్జాండర్ కనింగం. ఆయన ఈ చరిత్ర తెలుసుకొని 1750 సంవత్సరాలు బౌద్ధమే పరిపాలించింది. నీతివంతంగా ఇలా పరిపాలించిన తెలుసుకొని పునర్నిర్మాణం చేసి ఇప్పుడు 145 సంవత్సరాలు అయింది. ఆ బోధి వృక్షాన్ని శ్రీలంక నుంచి తీసుకొచ్చి ఇప్పుడు నాటారు. అయితే మట్టిలో ఏవైతే ముక్కలు దొరికినాయి ఆ ముక్కలతోనే పునర్నిర్మాణం చేసిండు. పైననేమో బంగారం అండి 3 క్వింటాలు థాయిలాండ్ యువరాజ్ గారు ఇచ్చారు. లోపల బుద్ధుని విగ్రహం, నల్లరాతి విగ్రహం, ఉల్లంత బంగారం, చేతిలో భిక్షపాత్ర వజ్రము, వెనుక బంగారము వజ్రం, కింద పైన అంతా బంగారము. ఆ విగ్రహాన్ని ముందరున్న 2 గంటల్ని ఆ బుద్ధం శరణ్ చెప్పిన వృక్షాన్ని అది బర్మరాజు సమర్పించిండు. అలా బుద్ధుడు అండి వైశాఖ పూర్ణమి రోజే పుట్టిండు. వైశాఖ పూర్ణమి రోజే జ్ఞానోదమైంది. వైశాఖ పూర్ణమి రోజే మొదటి ప్రవచనం చేసిండు. వైశాఖ పూర్ణమి రోజే మరణించిండండి. అడవిల్నే పుట్టిండు లుంబినిలో, అడవిల్నే జ్ఞానోదమైంది ఇక్కడ, అడవిల్నే మొదటి ప్రవచనం చేసిండు సారనాథ్ లో, అడవిల్నే మరణించిండు కుషినగర్ లో. అన్ని పూర్ణిమలే, అన్ని అడవిలే, అన్ని కూడా రావి చెట్లే. ఆయన పుట్టిన 7 రోజులకు తల్లి మహామాయాదేవి చనిపోయింది. చనిపోతే 7 రోజుల పిల్లగడు అని చెప్పి మహాప్రజాప్రతినిధి గౌతమిని తండ్రి 2వ భార్యగా చేసుకున్నాడు. అసలు పేర్లు సిద్ధార్థుడు, గౌతముడు. సంపూర్ణ జ్ఞానోదయం పొందిన తర్వాత అశోక చక్రంలో ఉన్న 24 కొయ్యలు కూడా ఆయన పేర్లేనండి. అఖండ భారత్ అంతా సంచరించిందండి కాలినడకని. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు ఎప్పుడు ఎక్కలేదండి. ఒంటి మీద 1 గ్రామ్ బంగారం పెట్టుకోలేదండి. చేతులు ఎలాంటి ఆయుధం పట్టుకోలేదండి. ఇవన్నిట్లను ఏమంటారంటే సమాధులు అంటే స్తూపాలు అన్నమాట. అంటే మన కూర్చుని ధ్యానం చేసుకునేది సూచన అన్నమాట. ఇప్పుడు 84,000 సూత్రాలు చెప్తే ఒక్కొక్క పిల్లల నుంచి ఒక్కొక్క సూత్రం వస్తుంది. పైన స్ప్రింగ్ మాదిరి ఉంది కదా, దాని అర్థం రతన్ అంటే వజ్రము. వజ్రం పూజ పుస్తకాలు ఏముంటాయి, కూర్చొని మన బుద్ధిని వికాసం చెందడమే, ధ్యానం చేసుకోవడం దానికి సూచన. బుద్ధుని విగ్రహాలు 10,000 ఉంటాయండి. 92 దేశాల నుంచి వస్తారు. అక్టోబర్ 15 నుంచి ఏప్రిల్ లాస్ట్ వారం వరకు ఇలాగే మాకు ఉత్సవాలు నడుస్తాయి అన్నాడు. ఇప్పుడు అడగండి ఏం అడుగుతారు. అమరావతి దాన్ని తగలబెట్టేసారు.